హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నరేష్ హనుమన్ల సైనింగ్ విత్ పొల్లన్ ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఈ కొండ సురేఖ గారు ఏమో అంటున్నారో ఒకసారి చూద్దాం క్లియర్ గా. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. ఇక్కడ మాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, కొండ సురేఖ గారు ఇది మీ మనసులోకి వస్తుందా, లేకపోతే ఎవరినైనా సాటిస్ఫై చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారో అర్థం కాదు. మీరు ఒక దేవాదాయ శాఖ మంత్రి అయ్యి ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారు? మీకు తెలియదా జై శ్రీరామ్ అంటే పైసలు రాలుతున్నాయా, లేకపోతే వేరే రిలీజియస్ వాళ్ళ దగ్గర నుంచి పైసలు రాలుతున్నాయా మీ డిపార్ట్మెంట్ కి? మీరు ఒక దేవాదాయ శాఖ మంత్రి అయ్యి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు మీకు మంచి చెడులు చెప్పాలి? మీరు ఒకరికి చెప్పాల్సింది పోయి మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమంటారు మిమ్మల్ని? ఇప్పుడు జై శ్రీరామ్ అంటే పైలకించి పైసలు రాతాయి అంటున్నారు కదా, ఓకే ఒప్పుకుందాం. ఇప్పుడు నీ కామెంట్ మీద మీరు నిలబడండి. ఒక మాట మీరు చెప్తాను, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మీ డిపార్ట్మెంట్ కి ఈ హుండీ ఆదాయం ఎంత వస్తుందో మీకు తెలియదా? ఇప్పుడు యాదాద్రి టెంపుల్ నుంచి కానీ తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలలోకి హుండీ ఆదాయం ఎంత వస్తుంది? ఆ హుండీ ఆదాయాన్ని మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు? మరి టెంపుల్కే ఖర్చు పెడుతున్నారా, వేరే రిలీజియస్ సంబంధించిన చర్చిలకు కానీ మసీదులకు కానీ ఖర్చు పెడుతున్నారా? అవి మీకు లెక్కని తెలియదా? మీరు అదే శాఖ మంత్రి కదా. ఇప్పుడు జై శ్రీరామ్ అనే వాళ్ళే కదా మీకు హుండీ ఆదాయం పెంచేది. వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి మీకు హుండీ ఆదాయం అని పెంచుతున్నారా? సో ఇక్కడ మా డబ్బులు తీసుకొని మా డబ్బులతోని మీరు జల్సాలు చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, జై శ్రీరామ్ అనే మాటతోని మీ పైనకిచ్చి డబ్బులు రాలుతున్నాయా, ఇప్పుడు ఈ జై శ్రీరామ్ అనే మాటతోని అభివృద్ధి జరుగుతుందా అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు దేవాదాయ శాఖ మంత్రి అనేది ఎలా కన్సిడర్ చేస్తున్నారు మిమ్మల్ని నాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు ఆ శాఖ మంత్రి అయ్యి ఉండి ఆ శాఖనే ఇలా అవమానించే విధంగా మాట్లాడుతున్నారంటే ఆ శాఖ తెలంగాణలో ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ కొండ సురేఖ గారు ఇంకా మిగతా ఏ మాటలు ఎలా మాట్లాడారో ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనం ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేద్దాం. జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. అమ్మ, జై శ్రీరామ్ అంటే పథకాలు ఏం రావమ్మా, కానీ ఆ పథకాలను రన్ చేయడానికి డబ్బులు వస్తాయి. ఆ జై శ్రీరామ్ అని పలికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండిలలో డబ్బులు వేస్తే ఆ ఉండిల డబ్బులని మీరు వాడుకుంటూ దాన్ని పథకాలు ఏవైతే మీరు చెప్తున్నారో వాటిని రన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఆ శాఖ మంత్రి అయ్యి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఆ శాఖలో ఏం జరుగుతుందో మీకు జీరో నాలెడ్జ్ అని క్లియర్ గా అర్థమవుతుంది. మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ మీ అసలు ప్రాబ్లం ఎందుకు కనబడుతుంది అంటే, మోడీ గారిని తీసుకొస్తారు, 4 మాటలు హిందీలో మాట్లాడిస్తారు, వెళ్ళగొడతారు అని. ఇక్కడ మీకు హిందీలో ప్రాబ్లమా, మోడీ గారి ఇక్కడ 4 మాటలు మాట్లాడే దాంట్లో ప్రాబ్లమ్ అనేది ఇక క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో హిందీలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు ఇబ్బంది పడుతున్నారు కదా. సరే, మీరు ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కదా, మీరు ఒకసారి ఇంగ్లీష్లో బిహాఫ్ ఆఫ్ అనే ఒక మాట చెప్పండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. జిల్లా అధ్యక్షుడు కాదక్క, మన రామచందర్ గారు స్టేట్ అధ్యక్షుడు. మీరు పుసుక్కడ ఏదో మాట్లాడవో ఏదో మాట్లాడినట్టున్నారు. జిల్లా అధ్యక్షుడు అంటారు, జిల్లా అధ్యక్షుడు కాదు, స్టేట్కే అధ్యక్షుడు రామచందర్ గారు. ఓకే, రామచందర్ గారిని స్టేట్ అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుడిగా డిమోటివేట్ చేశారు అన్నట్టు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా. సో ఫైనల్ గా ఇక్కడ ఏమంటున్నారు, ఈ స్టేట్ లో 2 సెంట్రల్ మంత్రులు ఉన్నారు, స్టేట్ కి రావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ నుంచి స్టేట్ కి తీసుకురాలేకపోతున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కదా, స్టేట్ కి రావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురాలేకపోతున్నారు అని చెప్తున్నాను. కానీ మీరు ఒక మంత్రి, సో ఒక మినిస్టర్ గా మీరు ఏం చెప్పాలి అంటే, ఏ శాఖకు సంబంధించిన ఏ అమౌంట్ రాలేదు వాటిని క్లియర్ గా చెప్పాలి. ఏదో నోటి దూసుగా ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు కదా అక్క. ఓపెన్ గా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత అమౌంట్ రావాలి, ఆ అమౌంట్ ఎంత ఉంది, ఆ అమౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు క్లియర్ గా చెప్తే బాగుంటది. మన షార్ట్ వీడియో చేస్తలేరు కదా మీరు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక షార్ట్ వీడియోస్ కి ఏదో షార్ట్ కట్ లో చెప్పినట్టు, లాంగ్ వీడియోస్ కి ఇన్ డీటెయిల్ గా చెప్పినట్టు, మీరు ఒక మినిస్టర్ పొజిషన్ లో ఉన్నప్పుడు దాన్ని క్లియర్ గా విడమర్చి చెప్పాలి. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత రావాల్సిన అమౌంట్ ఉంది, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి రావాల్సినవి ఉన్నాయా, లేకపోతే ఏమైనా పథకాలకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయా, రోడ్స్ సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయా, ఇలా చెప్పాలి. ఓకే, అలా చెప్పకపోతే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు రావాల్సిన డబ్బులు తీసుకురాలేకపోతున్నారు అంటే ఎంత, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇవన్నీ లేవు కదా. ఏదో నోటి దూరికి ఒక మాట మాట్లాడితే ఎలా ఉంటుంది, కరెక్ట్ కాదు కదా అక్క. సో మినిస్టర్ అన్నప్పుడు మినిస్టర్ లెక్క మాట్లాడాలి. ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది అంటే, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వీడియోలు కూడా రివల్ అవుతూ ఉంటాయి. ఇక చివరిగా ఈ వీడియోకి ఫినిషింగ్ టచ్ ఏంది అని అంటే, ఈ ముస్లిం అక్క ఏదో అడుగుతుంది నిన్ను, దానికి సమాధానం చెప్పు ఫస్ట్. చిన్న కథ కాదక్క ఇది. అమ్మమ్మమ్మమ్మ ఏం చెప్పినావు అక్క?
కరెక్టే, బీజేపీ గురించి బానే చెప్పినావు. జై శ్రీరామ్ అనగానే పైసలు పైనుంచి ఊడిపడతాయా, పైనుంచి పడతాయా, సూపర్ అక్క సూపర్ చెప్పిండ్రు. కానీ ఇంకా పైనుంచి వచ్చే డబ్బుల గురించే మాట్లాడుతున్నారు, మరి కింది నుంచి పోయే డబ్బుల గురించి మాట్లాడతలేరేందక్క? కింది నుంచి కూడా మస్తు డబ్బులు పోతున్నాయి పైకి. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీకి మస్తు డబ్బులు పోతున్నాయి. ఆ కింది నుంచి పైకి పోయే డబ్బుల గురించి కూడా ఒక మాట మాట్లాడింటే బాగుండే, మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుండే మీరు వేసిన పంచ్ల. కానీ బాగుంది, బీజేపీని అన్నారు బాగుంది. కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడండి అక్క, వెయిటింగ్, మీరే మాట్లాడాలి. మీరు ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది కొంత విడ్డూరం. ఓకే, దాని విషయంలో మీ మనస్తత్వం, మీ మైండ్ సెట్ ఎలాంటిది అనేది అందరికి తెలుసు. ఈ కామెంట్స్ అనేది ఒక పర్సనల్ గా మీరు డిస్కస్ చేస్తారు అనుకున్నా, కాకపోతే ఏంటంటే మీరు ఏ డిపార్ట్మెంట్ కి ఒక మినిస్టర్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ నే మీరు ఇంత ఘోరంగా అవమానిస్తారని చెప్పి మేము అనుకోలేదు. ఇది కంప్లీట్లీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నాం. మీరు కూడా ఒక హిందువే బొట్టు పెట్టుకొని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటే ఇక వేరే వాళ్ళు మనల్ని చులకనగా మాట్లాడడంలో తప్పేం లేదు. ఎందుకంటే హిందువుకి హిందువే శత్రువు అనే ఒక సామెత ఉంది కదా, మీలాంటి వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్. మీలాంటి వాళ్ళు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ అంతా. మీరు ఓపెన్లీ చెప్పాలంటే మీ ముందర అదర్ రిలీజియస్ పర్సన్స్ ఉంటే చాలు, ఇక మీరు హిందువులు అనేది విషయాన్ని మర్చిపోతారు. మీరు కూడా ఒక వేరే రిలీజియస్ పర్సన్లు ఏ విధంగా అయితే హిందువుల మీద విషయం చెమ్ముతారో మీరు అలా విషయం చెమ్మి మొత్తం హిందూ సమాజాన్ని క్రిటిసైజ్ చేస్తారు, హిందుత్వాన్ని. మీ పార్టీ మూలాలే అట్లాంటి. మీరు అలా మాట్లాడాలో తప్పలేదు. సో ఈ టాపిక్ మీద ఇంతకన్నా ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేను, ఎందుకంటే ఇది ఇంకా డిస్కస్ చేస్తే అది మా హిందుత్వానికి చెడ్డ పేరు. ఓకే, మీరు హిందూ అనే దాన్ని మాత్రం మేము యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే హిందూ అనేవాడు ఎవడు కానీ ఇలాంటి కామెంట్ చేయడు. ఓకే, మీరు సెక్యులరా లేకపోతే నాస్తికులా అనే దాన్ని పక్కన పెడితే మీరు ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు అయితే గింట ఇక దాన్ని ఎవరేం చేయలేరు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఈ నిష్ఠదరిద్రమైన ఈ రెండు కేటగిరీలు హిందుత్వంలో ఉండడం అనేది మేము చేసుకున్న దౌర్భాగ్యం. సో నేను ఈ టాపిక్ ని ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.